నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు యాక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ప్రవీణ్ గారు. అయితే బకాసురాతో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు త్రిముఖతో రాబోతున్నారు. త్రిముఖ ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది త్రిముఖలో? త్రిముఖలో నా క్యారెక్టర్ అంటే ఈ త్రిముఖ సినిమా వచ్చి కంప్లీట్ థ్రిల్లర్ అండి. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది నా క్యారెక్టరే. హీరోతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాను, హీరోయిన్తో పాటు. కొంచెం నెక్స్ట్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం డీటెయిలింగ్గా చెప్పేవాడిని. హీరోతో పాటు ట్రావెల్ మేమున్న అంటే ఒక పర్టికులర్ టైం వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అక్కడ నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోద్ది. చిన్న హారర్ టింజ్, హారర్ సినిమా కాదు కానీ చిన్న ఓ పాయింట్ ఆఫ్ టైంలో అలా ఉంటుంది. అంటే బకాసురాతో ఆల్రెడీ డైరెక్టర్ లీడ్గా వచ్చేసారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కమేడియన్స్ అంటే ఆర్టిస్టులు, నవ్వించే ఆర్టిస్టులు అందరూ ఇటు హీరోలు గాను అటు విలన్లు గాను కనిపిస్తున్నారు. విలన్లు కూడా అవుతున్నారు. సునీల్ గారిని చూసాం కదా సార్. సో విలన్లుగా కూడా కనిపిస్తున్నారు. సో మీరు ఎలాగో హీరోగా డెబ్యూ ఇచ్చేసారు కాబట్టి విలన్గా ఏమైనా ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తే ఎలాంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు? విలన్గా మీరు ఎవరికన్నా ఏ డైరెక్టర్ కన్నా చెప్పి నాకు ఆ పాత్ర ఇప్పిస్తే గ్యారంటీ చేస్తాను. 2-3 ఐడియాలు ఉన్నాయి. దాని అంటే మీ క్వశ్చన్కి ఇమీడియట్గా ఆన్సర్ లేదు. బట్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. నేను ఆల్రెడీ మన రౌడీ ఫెలోలో చేశా. విలన్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్. కంప్లీట్ విలన్ కూడా చేయాలని ఉంది, ఏదైనా లుక్ మార్చి. స్టార్టింగ్ నుంచి మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చిన్న స్టార్ దగ్గర నుంచి, చిన్న యాక్టర్ దగ్గర నుంచి ఇటు రవితేజ గారు కావచ్చు, చాలామంది పెద్ద యాక్టర్స్తో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. సో అందరితో వర్క్ చేశారు, అన్ని జానర్స్లో కూడా చూశారు. బట్ కామెడీ అనేది చాలా ఏమంటారు క్లిప్పింగ్గా ఉంటుందన్నమాట. మీ టైమింగ్లో వచ్చే కామెడీ కానివ్వండి, మీరు ఇచ్చే పంచ్ డైలాగులు కానివ్వండి, చాలా యూనిక్గా ఉంటాయి. సో అవి ఎలా కుదురుతాయి అని అనుకుంటే, అంటే మనలో కూడా అది ఉండాలి, అది ఉంటుంది. సో మీకు ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? కొంచెం గోదావరి నీళ్ళు తెలుగు అక్కడ మా ఈస్ట్ వెస్ట్లో కొంచెం ఎటకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఉంది. ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి కామెడీ సినిమాలు ఇష్టం అండి. సో చిన్నప్పుడు జంజాల్ గారి సినిమాలు కానీ, పెద్ద నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసినవి, రాజేంద్ర ప్రసాద్ గారు చేసినాయి, అవి రిపీటెడ్గా చూసేవాడిని. సో అలా కుదిరింది. ఇప్పుడు మొన్న సంక్రాంతి సీజన్ తీసుకుంటే 5 సినిమాలు వచ్చినాయి. 5 కామెడీ సినిమాలే, అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలే. సో కామెడీకి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్ద పెట్టేస్తారు. అయితే చాలామంది స్టార్స్తో యాక్ట్ చేశారు కాబట్టి, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటుంది. సో ది బెస్ట్, నేను చాలా మెమరబుల్గా నా మధ్యలో దాచుకుంటాను అనుకునే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళతో మీ మూమెంట్స్ ఎలా ఉంది? హీరోలు అందరితోటి మా కమెడియన్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ హీరో కాంబినేషన్లో పక్కన లేదు చేస్తాం కదా. సో సెట్లో కూడా ఆఫ్ స్క్రీన్ కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటాయి కాన్వర్జేషన్స్ అవి. సో చాలా ఉన్నాయి మేడం, ఒకటని చెప్పలేను. అందరితోటి ఉంటుంది ఎక్కువ. అంటే నాకు పర్సనల్ బాండింగ్ రవితేజ గారితో ఎక్కువ కాబట్టి ఆయనతో ఎక్కువ చేస్తాను. అండ్ త్రిముఖలో చూసుకుంటే చాలామంది ఇటు తమిళ్ నుంచి రాజేందర్ గారు, ఆయన యాక్చువల్గా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే ఒకలాంటి స్మైల్ వచ్చేస్తుంది. అండ్ ఇటు సన్నీ లియోన్ గారు అండ్ సిఐడి చాలా పాపులర్ షో, ఆదిత్య షో, శ్రీవాత్సవ్ గారు, ఆయన్ని ఇంకా చాలామంది, ఆశు రెడ్డి కానివ్వండి, దాసరి సాహితీ కానివ్వండి, చాలామందితో ఒక డెబ్యూటింగ్ డైరెక్టర్తో వస్తున్నారు. సో స్టోరీ కూడా చూసుకుంటే థ్రిల్లర్ అని చెప్తున్నాను. సో ఇది ఎంతవరకు ప్రేక్షకుల్ని హుక్ చేయగలుగుతుంది అనుకుంటున్నారు? అంటే అంత టైట్గా ఉంది మేడం సినిమా అయితే. థ్రిల్లర్స్ కూడా మనకి బాగానే చూస్తారు. సో టోటల్ కంప్లీట్ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఓన్లీ కథలో సిచ్యువేషనల్ కామెడీయే. సో తెచ్చిపెట్టింది ట్రాక్ అలా లేవు. సో గ్యారంటీగా సినిమా స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది. గ్యారంటీ ప్రేక్షకులకి అంటే మౌత్ పబ్లిసిటీ ఫస్ట్ రోజు కొంచెం స్లోగా స్టార్ట్ అయినా బాగా వెళ్తుంది జనాల్లోకి నా ఫీలింగ్. అయితే సన్నీ లియోన్ గారిని మనం ఆల్రెడీ తెలుగు సినీ ఇండస్ట్రీలో చూసాము, తెలుగు సినిమాల్లో చూసాము సన్నీ లియోన్ గారిని. సో ఈ సినిమాలో త్రిముఖలో సన్నీ లియోన్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? మీతో ఆవిడకి ఏమైనా సీన్స్ ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉన్నాయి? నేను క్వశ్చన్ అడగకముందే మీరు నవ్వేస్తున్నారు. సన్నీ లియోన్కి నాకు సీన్ లేవు మేడం. ఆవిడ క్యారెక్టర్ అది కొంచెం రివీల్ చేయొద్దు నా డైరెక్టర్. బట్ ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్లో మేము అందరం కలిసి చేసాం. ఆ సాంగ్ కూడా సిచ్యువేషన్, కథలో సిచ్యువేషన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.